కర్కాటక రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందామా? తప్పకుండా అండి. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, అలాగే మాతృకారకుడు కూడా అని. సో ఇక్కడికి వచ్చేసి చంద్రుడే స్వస్థానంలో ఉంటాడు ఇక్కడ కర్కాటక రాశి వాడు. సో వీళ్ళకి ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే అన్ని గ్రహాలకి శత్రువులు ఉన్నారు. చంద్రుడు అనే గ్రహం మటుకు శత్రువులు ఎవరు లేరు. చల్లని వాడు. అందు గురించి కర్కాటక రాశి వాళ్ళు చాలా కూల్, కామ్, రిజర్వ్డ్, సాఫ్ట్గా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా జనాలకి సహాయ సహకారాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు పొందే తక్కువ, జనాలకు మటుకు సహాయ సహకారాలు ఎక్కువ చేస్తుంటారు. అలాగే మెయిన్ తల్లి యొక్క బ్లెస్సింగ్స్ 100% ఉన్నాడు, ఎందుకంటే చంద్రుడు స్వస్థానంలో ఉంటాడు కాబట్టి. అలాగే తల్లిని ప్రాణప్రదంగా చూసుకుంటారు ఈ కర్కాటక రాశి వారు. వీరికి వచ్చేసి ప్రస్తుతం శని భాగ్యస్థానంలో ఉన్న మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. డిసెంబర్ దాకా మటుకు అష్టమ స్థానంలో రాహు ఉండడం, ద్వితీయంలో కేతు ఉండడం, అది కొంచెం ప్రాబ్లమెటిక్ అనుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం అష్టమ స్థానంలో రాహు గురించి చెప్పుకున్నాం ఇది. సో మీరు అనొచ్చు, అక్కడ ఆల్రెడీ అష్టమంలో వస్తే ఇక్కడ ఆల్రెడీ అష్టమంలో ఎందుకున్నాడు. అన్ని గ్రహాలు మనకి క్లాక్ వైజ్ తిరుగుతాయండి. రాహుకేతులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి, అంటే రివర్స్ తిరుగుతాయి అన్నమాట. అందు గురించి వీళ్ళకి కర్కాటక రాశి వారికి డిసెంబర్ దాకా అష్టమంలో ఉంటాడు. డిసెంబర్ తర్వాత వీళ్ళకి సప్తమంలోకి వస్తాడు. కానీ మిథున రాశి వారికి అప్పటి నుంచి ఆ డిసెంబర్ నుంచి అష్టమంలోకి వస్తాడు, వెనకాల రాశి వారు కాబట్టి వీరికి ఆ రాహుకేతులో కొంచెం ప్రాబ్లమేటికే డిసెంబర్ దాకా. శని పర్వాలేదు, కానీ గురువు మటుకు ప్రస్తుతం ఏంటంటే మనకి రాశిలోకి ప్రవేశిస్తాడు 1, 2వ తారీఖు జూన్ నుంచి. అయితే వీళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాడు గురువు కూడా. ఎందుకంటే సాధారణంగా అనుకోవచ్చు గురుబలం అంటే మరి 2, 5, 7, 9, 11 కదా, మరి రాశిలో ఉంటే ఎలా హెల్ప్ చేస్తాడని. సాధారణ గురువు ఏ రాశిలో ఉన్నా కూడా హెల్పే చేస్తాడండి, పాజిటివే ఇస్తాడు. దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన దేవుడు లాంటి వాడు ఎప్పుడూ పాజిటివే ఇస్తాడు. కానీ తీసుకునే మనం ఉన్నాం చూడండి, మనం లేజీగా ఉంటాం. రేపు ఉద్యోగానికి రండి అని ఎవరో రికమెండ్ చేశారు, రేపు వెళ్ళాం, మనం ఎల్లుండి వెళ్తాం, ఈ లోపల వాడు ఉండడు. ఆ మధ్యవర్తి మళ్ళీ వాడికి చెప్పి మనం సెట్ చేసేప్పుడు ఇంకో నెల పడుతుంది. సో ఈ లేజీనెస్ తోటి పర్వాలేదు చూద్దాం, ఇవన్నీ అలా మైండ్ మనసుకి కలగజేసేదే ఈ గ్రహాలండి. అదే గురువు నిందిస్తాం. అందుకే మన గురుబలం ఉందనుకోండి, ఖచ్చితంగా వాడు చెప్పగానే వెళ్ళిపోతాం. మనం ఆల్రెడీ చేస్తున్న జాబ్లోనే వెంటనే వాళ్ళు గుర్తించి ఒక ప్రమోషన్ ఇవ్వడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, అవన్నీ కూడా జరుగుతాయి మేడం. కానీ వీళ్ళకి అదృష్టం ఏంటంటే దేవుడి దగ్గర ఒక 83 రోజులు గురువు వక్రంలో మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉంటుంది. అప్పుడు మనకి అన్ని పనులు జరుగుతాయి.